మిత్రులందరికీ నమస్కారం. వికలాంగులలో ఎవరైనా కానీ వారి మొబిలిటీ కోసము, వారి రవాణా సౌకర్యం కోసము కారును కొనుక్కొని వాడుతున్నట్లయితే వారి కోసము భారత ప్రభుత్వము భారతదేశం మొత్తంలో వారు ఎక్కడైనా ప్రయాణించడానికి ఇక్కడ టోల్గేట్ ట్యాక్సీని 100% మినహాయించడం అనేది జరిగింది. అంటే వారు ఎక్కడ ప్రయాణించినా కానీ ₹1 కూడా టోల్గేట్ ఛార్జీలు కట్టకుండా వారు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అయితే ఈ టోల్ ట్యాక్స్ మినహాయింపు కోసము దరఖాస్తు చేసుకోకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక చాలామంది కూడా వికలాంగులు ఆ టోల్ ట్యాక్స్ చెల్లిస్తూనే వెళ్తూ ఉంటారు. వారందరి సౌకర్యం కోసము ఈ 100% టోల్ ట్యాక్స్ అసలు టోల్ గేట్ దగ్గర ఒక్క పైసా చెల్లించకుండా ఏ విధంగా వెళ్ళాలి, దీనికోసము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అన్న పూర్తి వివరాలను ఇక్కడ వికలాంగుల సౌకర్యార్థం ఈ వీడియో ద్వారా నేను అందిస్తాను. అయితే ఇక్కడ ఈ టోల్ ట్యాక్స్ మినహాయింపు కోసము 2 విధాలుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు భారత ప్రభుత్వం కల్పించింది. ఒకటి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఫాస్ట్ ట్యాగ్ కోసము మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలోనే ఇక్కడ వికలాంగులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కొద్దిగా రిస్క్తో కూడుకున్నది. దాని గురించి మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను. ఇక మనకు రెండవది, ఎలాంటి రిస్క్ లేకుండా మాన్యువల్ పద్ధతిలో ఈ టోల్ ట్యాక్స్ను చెల్లించకుండా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. దీనికోసం ముందు మనం చేయవలసింది ఏంటి అంటే, ఇక్కడ కారు అనేది, మనం వెళ్తున్నటువంటి కారు అనేది మన పేరుపైనే ఉండాలి. అంటే వికలాంగుడి పేరుపైనే ఆ కారు నమోదై ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఆర్సీ అనేది కలిగి ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి వికలాంగుడు ఇన్వాలిడ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ కార్ అనేది ఇక్కడ సొంతానికి వినియోగించుకుంటున్నటువంటి కార్ అయి ఉండాలి. ట్యాక్సీ ప్లేట్తో ఉండకూడదు. వీటన్నిటిని మీరు నమోదు చేసుకోవాలి ఇక్కడ మనకు ఆర్టీఓ ఆఫీసులో. ఇక్కడ మీరు టోల్ గేట్ దగ్గరికి చేరుకున్న సందర్భంలో అక్కడ ఫాస్టాగ్ ట్రాక్స్ కొన్ని ఉంటాయి, మాన్యువల్ ట్రాక్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఫాస్టాగ్ ట్రాక్స్లోకి వెళ్ళకుండా మాన్యువల్ ట్రాక్లోకే మీరు వెళ్ళవలసి ఉంటుంది. మాన్యువల్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ గేటు పడుతుంది కదా, అప్పుడు మీరు మీ యొక్క ఆర్సీని ఆ టోల్గేట్ సిబ్బందికి అందజేయవలసి ఉంటుంది. ఆర్సీతో పాటుగా మీ యొక్క యూడిఐడి కార్డును, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును అందజేయవలసి ఉంటుంది. ఒకవేళ యూడిఐడి కార్డు లేనట్లయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసినటువంటి సదరం వికలాంగుల ధృవీకరణ పత్రం ఇచ్చినా సరిపోతుంది. ఈ విధంగా ఆర్సీ మరియు యూడిఐడి కార్డ్ లేదా సదరం సర్టిఫికేట్, ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క ఆధార్ కార్డును ఇవ్వవలసి ఉంటుంది. ఈ మూడింటితో పాటుగా ఆప్షనల్గా మీ దగ్గర ఇన్వాలిడ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఇవ్వవచ్చు, లేకుంటే లేదు. కానీ ఇక్కడ ఆర్సీ, యూడిఐడి కార్డ్, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా టోల్గేట్ సిబ్బందికి అందించినట్లయితే వాళ్ళు అప్పుడు టోల్ సిబ్బంది క్రాస్ చెక్ చేసుకొని అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకొని మిమ్మలను టోల్గేట్ దాటించడం అనేది జరుగుతుంది. ఫ్రీగా ఒక్క పైసా వసూలు చేయరు. ఈ విధంగా మీరు ప్రయాణం చేసే సందర్భంలో మీ ఆర్సీని, మీ యూడిఐడి కార్డును, ఆధార్ కార్డును, మీ యొక్క ఇన్వాలిడ్ లైసెన్స్ను వెంటబెట్టుకొని టోల్గేట్ సిబ్బందికి చూపించినట్లయితే వారు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ టోల్గేట్ ట్యాక్స్ని మినహాయించి మిమ్మల్ని పంపించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.